భద్రాచలం 2025 గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ది 27th of November 25 మొదటి రోజున సర్పంచ్ అభ్యర్థులుగా 2 నామినేషన్ వేయడం జరిగింది. వార్డు మెంబర్స్గా 12 మంది నామినేషన్ వేయడం జరిగింది. అట్లాగే మాట్లాడాను అట్లా లేదు దెబ్బతో నా పేరు పూనెం కృష్ణ. భద్రాచలం గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ వారి సహాయ సహకారాలతో అధిష్టానం యొక్క మేరకు నన్ను ఎంపిక చేసి భద్రాచలం అభివృద్ధికై కృషి చేసే విధంగా నేను చేస్తానని వారు నాకు ఒక నమ్మకంతోనే నాకు టికెట్ ఖరారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా భద్రాచలంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలపై నాకు పూర్తిగా అవగాహన ఉంది. నేను గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుచున్నాను. భద్రాచలంలో జరగనున్నటువంటి కార్యక్రమాలు కానీ జాతీయ పండుగలు కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలనేది నాకు పూర్తి అవగాహన ఉంది. ప్రతి 20 వార్డులకు కూడా ప్రతి బజార్లో ప్రతి ఎక్కడ బాగలేదు ఎక్కడ బాగుంది, గతంలో పాలక మండలి ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనుల్లో ఎక్కడ కుంటుపడి ఉన్నాయి, దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే దిశలో నాకు బాగా అవగాహన ఉంది. ఇప్పుడు దీంట్లో భాగంగా జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా గవర్నమెంట్ ప్రభుత్వం వారి సహకారంతో భద్రాచలానికి నిధులు వచ్చే విధంగా నేను కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సహకారంతో భద్రాచలంకు మరిన్ని నిధులు తెచ్చేదానికి మరింత అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు గెలిపించవలసిందిగా భద్రాచలం యొక్క ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే భద్రాచలంలో అభివృద్ధి చేసిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో భద్రాచలం పట్టణం అంతా అభివృద్ధి జరిగింది. కరకట్ట నిర్మాణం కానీ, రామాలయం అభివృద్ధి కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, రోడ్లు 4 లైన్స్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే భద్రాచలంలో అభివృద్ధి జరిగింది. అట్లాగే హాస్పిటల్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, మరి భద్రాచలం నుంచి వెంకటాపురం దాకా కూడా, లొట్టుపెట్టి గంట దాకా కూడా రోడ్ల నిర్మాణం, పిహెచ్ఎల్ నిర్మాణం, అనేక రకాల బ్రిడ్జిలు, శబరి మీద బ్రిడ్జి, ఇట్లా చర్ల మీద బ్రిడ్జి, ఏదైనా అభివృద్ధి చేసామంటే అభివృద్ధి చేసుకునే హక్కు, చేసిన హక్కు అదే చెప్పుకునే హక్కు కూడా మాకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భద్రాచలంలో 6వ వార్డు 7వ వార్డు అభ్యర్థుల్ని నామినేషన్ చేయడం జరిగింది. మాకు జనసేన పార్టీ మద్దతు తెలియజేసింది. ఈరోజు అభినయ వినీల గారు 6వ వార్డు, 7వ వార్డు అక్కుల జ్యోతిర్మయ్య గారు 7వ వార్డు జనరల్ స్థానాలు 2 కూడా ఓసీ జనరల్ స్థానాలు వారిద్దరు కూడా అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. గతంలో కూడా భద్రాచలం ప్రజలను కూడా మాకు అత్యధిక మెజార్టీతో సర్పంచ్, అప్పుడు వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ కూడా గెలిపించారు. అట్లాగే ఆ రోజు భద్రాచలం అభివృద్ధి రోడ్ల నిర్మాణాలు కానీ, డ్రైనేజ్ నిర్మాణాలు కానీ, లైటింగ్ నిర్మాణాలు కానీ మేము చేసాం. మా అభ్యర్థులను ఇద్దరిని మరియు రాబోయే కాలంలో ఇంకో 4 వార్డులకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. రేపు ఎల్లుండ ఇంకా టైం ఉంది కాబట్టి ఆ ఆలోచన చేస్తాం. కాబట్టి భద్రాచలం ప్రజలందరూ కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియాల్సిందిగా కోరుతున్నాం. మామూలుగా ప్రతిపాదించే వాళ్ళు